కాళేశ్వరం కార్పొరేషన్ పేరుతో వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని చెప్పి ఇందాక జూపల్లి మాట్లాడడం మనం చూసాం. గత నిన్నటి నుంచి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రాజకీయాలు సవాళ్ళు ప్రతి సవాళ్ళుగా మారిపోయాయి. ఒకవైపు ఖచ్చితంగా బీఆర్ఎస్ భవన్కి వస్తాను, అక్కడ ప్రెస్ మీట్ పెడతండి, నేను వచ్చి అప్పులపైన క్లారిటీ ఇస్తాను అని చెప్పి ఒకవైపు జూపల్లి కృష్ణారావు సవాల్ చేస్తే, అటు బీఆర్ఎస్ భవన్లో జూపల్లి కృష్ణారావు కోసం సపరేట్ కుర్చీ ఏర్పాటు చేసి ఆయన వస్తే మేము స్వాగతం పలికి అటు పూర్తిగా అప్పులపైన డిస్కషన్ చేస్తామని చెప్పి ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు కూడా తెలిపిన నేపథ్యంలో తర్వాత జూపల్లి కృష్ణారావు రాకుండా ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్కి అటు ప్రెస్ క్లబ్కి వెళ్తాను, అక్కడ ప్రెస్ మీట్లో మనం ఖచ్చితంగా దీనిపైన మాట్లాడదామన్నాం. తర్వాత గన్ పార్క్ దగ్గరికి రమ్మని వాళ్ళని ఆహ్వానించడం, ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు బయలుదేరుతున్న సమయంలో హరీష్ రావును అరెస్ట్ చేయడంతో ఒకవైపు ఉద్రిక్త వాతావరణం అయితే నిన్న మనం నెలకొంది. తర్వాత ఈరోజు మార్నింగ్ కూడా జూపల్లి కృష్ణారావు మరోవైపు అటు బీఆర్ఎస్ పార్టీ పైన సవాల్ చేస్తూ దాదాపు 8 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు జరిగాయి, కానీ ఇటు హరీష్ రావు కేటీఆర్ చెప్తున్నది పదే ఒకరు 3,75,000 కోట్లు అంటే మరొకరు 4,17,000 కోట్లు అని చెప్పి మాట మార్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి నేను ఉదయం నుంచి వాళ్ళని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. వాళ్ళకు వాట్సాప్లో కూడా పూర్తిగా అప్పులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను హరీష్ రావుకు కేటీఆర్కు పంపించినా కూడా కేవలం హరీష్ రావు మాత్రమే రెస్పాండ్ అయ్యాడు. హరీష్ రావు కూడా 4,17,000 కోట్ల రూపాయల పైచిలుకు అప్పులు మాత్రమే చేశాము అని చెప్పి మనకు సమాధానం ఇచ్చారు. వాళ్ళు నేను ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఇప్పటి వరకు కూడా కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రాకపోవడం చూస్తుంటే కనుక వాళ్ళు అప్పులపైన పూర్తిగా బహిరంగ చర్చకు సిద్ధంగా లేరు అంటూ కూడా మనం జూపల్లి కృష్ణారావు ఇంతసేపు మాట్లాడింది లైవ్లో విన్నాం. జూపల్లి కృష్ణారావుతో పాటు అటు పొన్నం ప్రభాకర్, మరోవైపు షాద్నగర్ ఎమ్మెల్యే కూడా ఇద్దరు కూడా ప్రెస్ క్లబ్కు చేరుకోవడంతో ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. నిన్నటి నుంచి మనం అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా రాష్ట్ర రాజకీయాలు అయితే మారుతున్నాయి. ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీగా నడుస్తున్నాయా, లేదంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హైదరాబాద్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడానికి రెండు పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా పూర్తిగా భావిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఒకవైపు జూపల్లి ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి డైరెక్ట్గా తాను ఏదైతే సవాల్ విసిరానో ఆ సవాల్ని ఇటు బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా స్వీకరించలేదు, వాళ్ళు అప్పులపైన భయపడే ఇటు ప్రెస్ క్లబ్కు రాలేదు అంటూ కూడా అటు జూపల్లి మాట్లాడారు. కానీ ఇక్కడ చూస్తే కనుక హరీష్ రావు ఒక లేఖ వాట్సాప్లో పంపించినట్టుగా తెలుస్తుంది, దాదాపు 4,17,000 కోట్లు. కానీ ఇక్కడ కేటీఆర్ మాట్లాడుతున్నదేమో 3,70,000 కోట్లు అని చెప్పి, మరోవైపు హరీష్ రావు చెప్తున్న దానికి పొంతన చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీలోనే ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేనట్టుగా కనిపించట్లేదా? రైట్ రవిచంద్ర, మనం ఇప్పటి వరకు మంత్రి జూపల్లి యొక్క ప్రెస్ క్లబ్లో నుంచి మాట్లాడడం మనం విన్నాం. సో మంత్రి జూపల్లి యొక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉదయం 11 గంటలకు సవాల్ విసిరాడు, ప్రెస్ క్లబ్కు 5 గంటలకు వస్తాను, కేసీఆర్ హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇద్దట్లో ఎవరు వచ్చినా పర్వాలేదని ప్రెస్ క్లబ్కు వెన్యూ 5 o'clock చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం ఇప్పుడు జూపల్లి వచ్చాడు. అదే సమయంలో ఆ ఉదయమే 11 గంటలకే హరీష్ రావు అంటే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్కు తెలంగాణ భవన్కు బహిరంగ లేఖ రాశాడు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 నెలల్లో ఎంత అప్పులు చేశామనే దాని మీద మళ్ళీ ఒక లేఖ వాళ్ళకు రాశాడు. సో దానికి స్పందించిన హరీష్ రావు ఒక బహిరంగ లేఖ రాశాడు. వాళ్ళ తరపు నుంచి ఏదైతే వాళ్ళ స్టాండ్ ఉందో లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలకు సంబంధించిన ఒక లెటర్ ఆయన బహిరంగంగా లెటర్ రాసి జూపల్లికి పంపించడం జరిగింది, బహిరంగ లేఖ అది. సో దాన్ని మీడియా కూడా రిలీజ్ చేశాడు. సో ఇప్పుడు 5 గంటలకు జూపల్లి ఇప్పుడు వచ్చాడు. ఇప్పటి వరకు మనం దాదాపు ఒక 20 నుంచి 30 నిమిషాలు మంత్రి జూపల్లి మాట్లాడారు. ఆయనతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ వీళ్ళతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. సో స్పష్టంగా మరి వాళ్ళిద్దరి మధ్యలో మీరు అడిగిన దానికి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో వేరియేషన్ ఏంటంటే ఇక్కడ టెక్నికల్గా పాయింట్స్ ఏంటంటే అప్పుతో పాటు వడ్డీ, అప్పు ఏదైతే ఉంటుందో ఆ అప్పుతో పాటు వడ్డీ కలిపి ఒక అమౌంట్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు చెప్పేది అసలు అమౌంట్, వీళ్ళు కలిపి చెప్పేది వడ్డీ. అంటే దానికి ఏదైతే బకాయికి ఉంటుందో కొన్నిసార్లు ఏమవుతుందంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకవేళ చెల్లించకపోతే దానికి వడ్డీ కూడా పడే అవకాశాలు ఉంటాయి ఎక్కడ నుంచి లోన్ తీసుకొస్తే. సో ఇప్పుడు ఈ 2 పార్టీల మధ్య లెక్కలు అంతా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయి. మాది కరెక్ట్ అని బీఆర్ఎస్ అంటుంది,
మాది కరెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే మంత్రులు చెప్తా ఉన్నారు. సో వాళ్ళు చెప్పేదేమో మేము తెలంగాణ ఆవిర్భవించక ముందు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన అప్పుతో పాటు మేము చేసిన అప్పు అంటే వాళ్ళు చేసిన అప్పుకు వడ్డీ కట్టాం, మళ్ళీ మేము చేసిన అప్పుకు వడ్డీ కలిపి మాది 3,80,000 కోట్లు అని వాళ్ళు చెప్తున్నారు. సో దాంట్లో పాత అప్పు దాదాపు ఒక 80,000 కోట్ల నుంచి 90,000 కోట్ల మధ్యలో ఉంది. సో దీన్ని వీళ్ళు చెప్పిందంటే దాదాపు హార్డ్లీ మేము చేసిందంతా 2,50,2,40,000 కోట్లు చెప్తున్నారు. అంటే 230 to 240 మధ్యలో వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో దాంట్లో కొన్ని కూడా వేరియేషన్స్ ఉన్నాయి. దీంట్లో వేరియేషన్ ఎందుకు వస్తుందంటే కార్పొరేషన్స్ నుంచి ఏదైతే తీసుకుందో చాలా కార్పొరేషన్ దాదాపు 70 నుంచి 80 దాకా కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టీసీ కూడా ఒక కార్పొరేషనే, జిహెచ్ఎంసీ ఒక కార్పొరేషనే, మిషన్ భగీరథ ఒక కార్పొరేషనే, మిషన్ కాకతీయ ఒక కార్పొరేషనే, తర్వాత కాళేశ్వరం కూడా ఒక కార్పొరేషన్గా మార్చారు. ఎందుకంటే కార్పొరేషన్స్కు ఇండిపెండెంట్, కార్పొరేషన్స్ వేరు ప్రభుత్వం వేరు అన్నట్టుగా బీఆర్ఎస్ చెప్తా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు మంత్రులు ఇచ్చే సమాధానం ఏంటంటే వాళ్ళు జూపల్లి ఇచ్చిన సమాధానం కూడా అదే, కార్పొరేషన్లు ప్రభుత్వము ఎలా వేరవుతుంది, వాళ్ళకు షూరిటీ ఇచ్చింది ఎవరు, ప్రభుత్వమే కదా, ప్రభుత్వం షూరిటీ ఇచ్చింది. ఇండిపెండెంట్ బాడీ కార్పొరేషన్ కావచ్చు కానీ దానికి షూరిటీ ఇచ్చేది ప్రభుత్వమే, దానికి గ్రాంట్ నిధులు మంజూరు చేసేది ప్రభుత్వమే. ఇవాళ మిషన్ భగీరథ మీరు తీసుకొచ్చారు, ఉచిత నీరు అన్నారు, ఇంటింటికి కుళాయి అన్నారు, మరి దానికి డబ్బులు ఎవరు కట్టాలి? దాదాపు 40,000 కోట్లు దానికి ఇంట్రెస్ట్తో కలిపి 40,000 కోట్లని కాంగ్రెస్ నుంచి చెప్తా ఉన్నారు. సో మరి దానికి మీరు ఆల్రెడీ ఈఎంఐ కట్టారు కదా, ఆల్రెడీ మీరు కట్టిన ఈఎంఐ వడ్డీ ఏదైతే ఉందో మేము కూడా కడతా ఉన్నాం. కాబట్టి కార్పొరేషను వేరు, ప్రభుత్వం యొక్క ఆర్బీఐ నుంచి వచ్చే అది వేరు కాదు, ఈ రెండు కూడా ఒకటే, ఇవన్నీ కలిపి ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది. కాబట్టి విడదీసి చెప్పడము మీరు మీ నీతి మాలిన రాజకీయాలకు నిదర్శనము అని ఇవాళ జూపల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. కాబట్టి వాళ్ళేమో ఆ యొక్క కార్పొరేషన్లు తీసేసి వాళ్ళు సపరేట్గా చెప్తున్న పరిస్థితి. సో ఈ రెండు పార్టీల మధ్యలో దాదాపు 5 లక్షల కోట్ల వేరియేషన్ ఉంది, 1, 2 కాదు, 5 లక్షల కోట్ల వేరియేషన్ ఇయర్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇన్ని లక్షల కోట్ల వేరియేషన్తో ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఒకరిపై ఒకరు లేఖలు రాసుకోవడం, తర్వాత ఇంతకుముందు హరీష్ రావు రాసిన లేఖలో ఆర్బీఐకి సంబంధించిన ఎప్పుడు ఏ లోన్ తీసుకున్నారు, ఎన్ని కోట్లు వచ్చాయి, సో దీని మీద ఆయన ఒక లెటర్ మంత్రి జూపల్లికి బహిరంగ లేఖ రాశారు. సో మొత్తం మీద ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు కూడా లేఖల యుద్ధం జరుగుతూ ఉంది. లేఖల యుద్ధంతో పాటు ఇటు సవాళ్ళకు ప్రతి సవాల్ నడుస్తుంది. రవిచంద్ర. థ్యాంక్ యూ రాజ్ కుమార్.